మూసీ నదికి పూర్వ వైభవం తేవడంతో పాటు హైదరాబాద్ నగరానికి 100 ఏళ్ల వరకు నీటి ఇబ్బందులు లేకుండా చూసేలా రేవంత్ ప్రజాప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టింది. మూసీకి పునర్జీవం తేవడంతో పాటు సుందరీకరణ చేపట్టి హైదరాబాద్ ను మరింత ఆహ్లాదకరమైన నగరంగా మార్చేందుకు నడుం బిగించింది ప్రజాప్రభుత్వం. హైదరాబాద్ పరిధిలో ఆక్రమణకు గురైన కుంచుకుపోయిన నీటి వనరుల కారణంగా నీటి ఇబ్బందులు తలెత్తడంతో పాటు చిన్నపాటి వర్షానికి నగరం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా మూసీ ప్రక్షాళన చేపట్టింది ప్రజాప్రభుత్వం. మూసీకి పూర్వ వైభవం తెచ్చేలా గోదావరి నదీ జలాలను తరలించనుంది. తద్వారా మూసీలో నిరంతర నీటి ప్రవాహం కారణంగా నీటి కొరతను అధిగమించేలా ప్రణాళిక రచించింది. ఆ చర్యల్లో భాగంగా సుందరీకరణ కూడా చేయనుంది. వ్యర్థాలు, విషపూరిత రసాయనాలను నియంత్రించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించనుంది. మూసీ తీరాన్ని టూరిజం స్పాట్ గా మార్చనుంది. ఇక 24 గంటల పాటు వ్యాపార కార్యకలాపాలు జరిగేలా నైట్ ఎకానమీని పెంచేందుకు ప్రణాళిక వేసింది. తద్వారా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించనుంది. నగరంలో నీటి కొరత లేకుండా చూడడం, కాలుష్యం తగ్గించడం, జీవ వైవిధ్యానికి ప్రాధాన్యమివ్వడం ద్వారా కంపెనీలను కూడా ఆకర్షించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరిచేలా కార్యాచరణ ప్రకటించింది. మూసీ తీరంలోని పేదలకు ఎలాంటి నష్టమూ జరగకుండా మూసీ ప్రక్షాళన చేపట్టనుంది రేవంత్ సర్కార్. అయితే ఇంతటి మహోన్నత లక్ష్యంతో రేవంత్ సర్కార్ చేపట్టిన ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ ఫేక్ ప్రచారం చేస్తుండటంపై మూసీ తీర ప్రాంత ప్రజల్లోనూ ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.